దేశవ్యాప్తంగా 6వ రోజు కూడా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులను రద్దు చేసింది ఇండిగో ఎయిర్లైన్స్. దీంతో పలు ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 6 రోజులుగా కొనసాగుతోన్న సంక్షోభంపై ఇండిగో మేనేజ్మెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశంలో తొలి రోజు నుంచి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇండిగో మేనేజ్మెంట్ గ్రూప్ తెలిపింది. అలాగే సీఈఓ, బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, వీలైనంత త్వరగా సమస్యను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ బోర్డు డైరెక్టర్లు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల మరోసారి విచారం వ్యక్తం చేసింది ఇండిగో. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, సంక్షోభం సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అవసరమైన విమానాలను అలాగే సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ఇండిగో చెబుతోంది. ఇక రద్దయిన విమానాలకు సంబంధించిన రీఫండ్లు, రీషెడ్యూలింగ్ పై మినహాయింపులు ఇచ్చేందుకు బోర్డు సభ్యులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పేర్కొంది.